నమస్కారం ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను మీ వైష్ణవి. సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ కోవిడ్ వ్యాక్సిన్ ను బుధవారం వేయించుకున్నారు. జిల్లాలో జనవరి 16వ తేదీన వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమం ప్రారంభమైందని జిల్లా జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. అందులో భాగంగా శ్రీకాకుళం పట్టణంలో బర్మా కాలనీలో గల అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో బుధవారం భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్ టీకాను జేసీ వేయించుకున్నారు. బర్మా కాలనీ యూపీహెచ్పీ ఏఎన్ఎం టి శేషకుమారి ఈ టీకాను సంయుక్త కలెక్టర్ కు వేశారు. కోవాక్సిన్ టీకాను వేయడం జరిగిందని 28 రోజుల తర్వాత మరో డోస్ కోవాక్సిన్ టీకాను వేయించుకోవాల్సి ఉంటుందని టి శేషకుమారి సంయుక్త కలెక్టర్ కు సూచించారు. టీకా తీసుకున్నప్పటికీ మాస్క్ ధారణ, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని, చేతులు తరచూ శుభ్రపరచుకోవాలని జేసీకు ఆమె సూచించారు. Any symptoms inform us. రణస్థలం జేఆర్పురం పంచాయతీ టీడీపీ మద్దతుదారులు అలసంగి మెరిసి నామినేషన్ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు టీజీఎం ఆనందరావు పాల్గొన్నారు. రణస్థలం మండలం జేఆర్పురం గ్రామ పంచాయతీ తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన అలసంగి మెర్సీ నామినేషన్ కార్యక్రమానికి అధిక సంఖ్యలో తరలివచ్చిన పసుపు దండు. నామినేషన్ అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు డీజీఎం ఆనందరావు, డీజీఎం బ్రదర్స్. రణస్థలం మండలం పతివాడపాలెం గ్రామంలో వెలిసి ఉన్న శివాలయానికి వైకాపా నాయకులు వితరణ అందజేశారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పతివాడపాలెం గ్రామంలో నిర్మించిన శివాలయానికి మరువాడ గ్రామానికి చెందిన రణస్థలం మండలం వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు జక్కంపూడి బంగారరాజు దంపతులు 50,000 రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తమ వంతు సహాయం చేసిన బంగారరాజు దంపతులను ఆశీర్వదించారు. ఈ స్ఫూర్తితో మరింత మంది దాతలు ముందుకు వచ్చి ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర శిష్టకన్నం సంఘాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటుందని రాష్ట్ర శిష్టకన్నం సంఘ డైరెక్టర్ సదాశివని కృష్ణ అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరో 2 శతాబ్దాల వరకైనా మనం ముఖ్యమంత్రిగా నిలబెట్టుకుంటే సమాజంలో అసమానతలు పూర్తిగా తొలగిపోతాయని బీసీ కార్పొరేషన్ శిష్టకరణం డైరెక్టర్ సదాశివని కృష్ణ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గురువారం జలమూరు మండలంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే మొదటి విడత, రెండవ విడత ద్వారా జగన్మోహన్ రెడ్డి జనరంజక పాలన విదితమవుతుందని అన్నారు. ప్రస్తుత గ్రామ పంచాయతీ మరియు ఎంపీపీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ బలపరిచే ఆయా అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. తెలియజేస్తూ ఎన్ని ఎన్నికలు వచ్చినా సరే ఓటేస్తామని అనడం ఒక జనరంజక పాలనకి ఒక చక్కటి నిదర్శనం, ఉదాహరణ. మరి ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా మొదటి విడతలో 500కు పైగా ఎనానిమస్, రెండో విడతలో కూడా ఎనానిమస్ అయినాయి. తర్వాత 85% రిజల్ట్స్ లో కూడా స్టేట్ లో జరుగుతున్నటువంటి ఎన్నికల తాలూకా ఫలితాలను చూసుకుంటే 85% వైఎస్ఆర్పీసీ అభ్యర్థులు సర్పంచ్గా గెలుచుకుని విజయం సాధించి మంచి ఆక్రోషంలో ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడాను వైఎస్ఆర్పీపీ అభ్యర్థులను గెలిపించి మంచి సంఘీభావం తెలియజేసి వాళ్ళ గెలుపు కోసం కృషి చేయాలని కోరుకుంటున్నాను. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణం చేసేందుకు సిద్దమవుతున్న కేంద్ర ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేసేందుకు గాను సిఐటియు ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని, సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం శ్రీకాకుళం జిల్లా యూటీఎఫ్ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ముందుగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, మీ త్యాగాలు వృధా కానివ్వం పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు మాట్లాడుతూ 32 మంది ప్రాణాల బలిదానంతో 64 గ్రామ ప్రజల 25,000 ఎకరాల భూముల త్యాగాలతో సాధించిన ఆంధ్రుల ఆత్మ గౌరవ ప్రతీక విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని బీజేపీ మోడీ ప్రభుత్వం దుర్మార్గంగా చేసిన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి హుండీ లెక్కింపులో 40,70,344 రూపాయల ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో హరిసూర్య ప్రకాష్ తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి హుండీ లెక్కింపు మంగళవారం నాడు ఆలయ అనివెట్టి మండపంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించారు. 2,20,1944 రూపాయల చిల్లర రూపేణ, 38,42,400 రూపాయలు నోట్ల రూపేణ, అలాగే బంగారం 40 గ్రాముల 500 మిల్లీగ్రాములు, వెండి 1 కేజీ 750 గ్రాములు వచ్చాయని ఆలయ ఈవో హరిసూర్య ప్రకాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, పాలక మండలి సభ్యులు మండల మన్మథరావు తదితరులు పాల్గొన్నారు. బుధవారం నర్సలపేట పంచాయతీ మరియు రూరల్లో 4వ విడత స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లు విరివిగా దాఖలయ్యాయి. బుధవారం 4వ విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నర్సనపేట పట్టణంతో పాటు గ్రామీణ పంచాయతీల్లో కూడా నామినేషన్లు దాఖలయ్యాయి. బుధవారం దాఖలైన నామినేషన్ వివరాలు ఇలా ఉన్నాయి. 3వ వార్డు నామినేషన్ దాఖలు చేసిన తమడాన ఝాన్సీ మరియు 5వ వార్డు మెంబర్ గా నామినేషన్ దాఖలు చేసిన ముద్దాడ భారతి, 17వ వార్డు మెంబర్ గా నామినేషన్ దాఖలు చేసిన ఎస్ కృష్ణబాబు. నమస్కారం, నా పేరు సాసుపల్లి కృష్ణబాబు. నేను 17వ వార్డు మెంబర్గా 17వ వార్డు ప్రజలందరూ కోరిక మేరకు పోటీ చేస్తున్నాను. దయచేసి మీ అందరూ కూడా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను. 12వ వార్డు అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన చింతు చిన్నప్పన్న. నేను నర్సనపేట గ్రామ పంచాయతీ 12వ వార్డు అభ్యర్థిగా ఇప్పుడు నామినేషన్ దాఖలు చేశాను. నా వార్డు ఓటర్లందరూ నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ప్రార్థిస్తూ ఉన్నాను. 9వ వార్డు మెంబర్ గా నామినేషన్ దాఖలు చేసిన కోరాడ చంద్రభూషణ్ గుప్తా. ఈరోజు నర్సంపేట గ్రామ పంచాయతీ ఎస్సీస్కి రిజర్వ్ అయినందువల్ల నేను బాడీలోకి రావడానికి ఈ 9వ వార్డు నేను పోటీ చేయడానికి ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. 9వ వార్డు ప్రజలందరూ, ఓటర్లందరూ నాకు ఓటేసి భవిష్యత్తులో నాకు సహకరించి నన్ను గెలిపించి గౌరవమైన మెజారిటీతో గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటూ, మీ అందరికీ సెలవు తీసుకుంటూ మరొకసారి నాకు నా మనస్తత్వాన్ని, నా అభ్యర్థిత్వాన్ని సమర్థించవలసిందిగా మీ అందరికీ మరోసారి కోరుతున్నాను. 11వ వార్డు అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన వైశ్యరాజు సత్యానందరాజు. 11వ వార్డుకి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఓటర్లందరూ అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను. గతంలో నేను వార్డు నెంబర్గా ఒకసారి చేస్తున్నాను, అది ఇది 2వసారి చేస్తున్నాను. కాబట్టి దయచేసి ఓటర్లందరూ నాకు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మరింత ప్రార్థిస్తున్నాను. సచివరం రూరల్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అల్లు అసిర్నాయుడు. అభ్యర్థిగా నేను పోటీ చేస్తాను. మా ప్రజాప్రతినిధులతో నాకు సాయం చేస్తారని
నేను కోరుకుంటున్నాను. నామినేషన్ దాఖలు చేశాను. అత్యధిక అత్యధిక మెజార్టీతో నాకు గెలిపిస్తారు. ప్రార్థిస్తాను. 8వ వార్డు మెంబర్ గా నామినేషన్ దాఖలు చేసిన డి పద్మ అందరికీ నమస్కారం. నా పేరు బ్రహ్మ. నేను 8వ వార్డు మెంబర్ పోటీ చేస్తున్నాను. ఈ అమూల్యమైన ఓటు ఎక్కువ మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. 10వ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన వి బిందు మాధురి అందరికీ నమస్కారం. నా పేరు వారణాసి బిందు మాధవి. నేను 10వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నామినేషన్ ఈరోజు దాఖలు చేశాను. నన్ను 10వ వార్డు అభ్యర్థులందరూ కలిసి ఎక్కువ మెజారిటీతో గెలిపిస్తే 16వ వార్డు మెంబర్ గా నామినేషన్ దాఖలు చేసిన నేతింటి చంద్రరావు 16వ వార్డు మెంబర్ గా పోటీ చేస్తున్నాను. మన వార్డు ప్రజలందరూ నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. 18వ వార్డు మెంబర్ గా నామినేషన్ దాఖలు చేసిన జామి వెంకట్రావు 17వ వార్డు మెంబర్ గా నామినేషన్ దాఖలు చేసిన వి కళ్యాణ్ కుమార్ నేను 17వ వార్డు నెంబర్గా నేను పోటీ చేస్తున్నాను. గతంలో ఉన్నటువంటి 17వ వార్డులో ఉన్నటువంటి రోడ్లు అన్నీ నేనేం చేయను. అలాగే ప్రతి వార్డులో నేను ఆ వార్డులో 17వ వార్డులో ఉన్నటువంటి ఉన్న మౌలిక సదుపాయాలకి నేను సహకరించి అభివృద్ధి చేస్తానని మీ సమక్షంలో నేను మనతో బాధ్యకరమని నేను తెలియజేస్తున్నాను. 12వ వార్డు అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన జి రామారావు నేను శివనారు కాలనీ వార్డుకి అంటే 12వ వార్డుకి వార్డు మెంబర్గా ఇప్పుడే నామినేషన్ వేసి బయటకు వచ్చాను. నా నామినేషన్ బలపరిచిన క్యాండిడేట్లు ఇదివరకే నన్ను గ్రామస్తుల్లో బలపరిచారు. ఒక నమ్మకంతో ఒక మనోధైర్యంతో గత 15 సంవత్సరాల నుంచి ఆ గ్రామ ప్రజల్లో మమేకమే తిరుగుతున్నాను. దానికి నమ్మకంగా ఒకసారి వార్డు మెంబర్గా నేను నామినేషన్ వేసి వార్డు మెంబర్గా గెలిచిన తర్వాత ఇంకా ప్రజలకి చేరువగా ఇంకా ఎన్నో సేవలు చేయాలని మనో శక్తిశుద్ధితో నేను ఈరోజు నామినేషన్ వేశాను. అక్కడ ప్రజలందరూ నన్ను ఆదరిస్తారని నా సేవలు పొందుతారని వారిపై నమ్మకంతో నేను ముందుకు సాగుతానని ఇందు మూలంగా తెలియపరుస్తున్నాను. 14వ వార్డు అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన గాయత్రి 14వ వార్డు నెంబర్ పోటీ చేస్తున్నాను. మీ ఓటు అన్ని మాత్రం నాకు వేస్తాను. వేసి గెలిపిస్తే మీ సదాసేవలో నేను ఉంటాను. ఏది అవసరమైతే నేను మీ అందుబాటులో ఉంటాను. 13వ వార్డు అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కె అమ్ములు నేను 13వ వార్డు నెంబర్గా పోటీ చేస్తున్నాను. వార్డులందరూ అఖండ మెజార్టీతో ఓట్లు వేసి గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను. 13వ వార్డు సేవలకు నేను నిరంతరం సేవ చేస్తూ ఉంటాను. సత్యవరం రూరల్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బండి పాపారావు నామినేషన్ దాఖలు చేశారు. మా బాబు బండి పాపారావు సర్పంచ్ క్యాండిడేట్గా వేశాడు. అలాగే 10 మంది నెంబర్లకి లేడీసు 5, జెంటీస్ 5, వాళ్ళంతా కలిపి నాకు గెలుపు గురించి బండి పాపారావుకి కృషి చేస్తారని అందరికీ మనం చేసుకుంటూ కృషి చేసి గెలిపిస్తారని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. నరసనపేట మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన దళాల మల్లిబాబు 15వ వార్డు మెంబర్ గా నామినేషన్ దాఖలు చేసిన రామలక్ష్మి నేను 15వ వార్డుకి నంబర్గా చేస్తున్నాను. గత రెండు సార్లు కూడా వార్డు నెంబర్గా చేశాను. 10 సంవత్సరాలు కూడాను. అంతకుముందు కూడా నేను ఇప్పుడు ఇది 3వసారి నెంబర్గా చేయడము. కానీ ఇప్పుడు 15వ వార్డు ప్రజలకి ఏం చెప్తున్నానంటే, నాకు అవకాశం వచ్చింది కాబట్టి మీరు ఒక అవకాశం ఇస్తే మీ సేవ చేయడానికి నేను ముందుకు వస్తున్నాను. మీ సేవ కొరకు నేను చేయాలనుకుంటున్నాను కాబట్టి మీరు అందరూ ఓటు వేసి నాకు గెలిపించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నరసనపేట మేజర్ పంచాయతీ మరియు రూరల్ కి కలిపి ఈ రోజు నామినేషన్ కి దాఖలైన వివరాలు తెలియజేసిన ఆర్ఓ డి కోటేశ్వరరావు. సర్పంచ్ గా ఒక నామినేషన్ ఎస్సీ జనరల్ లో అండ్ వార్డు మెంబర్లుగా 29 నామినేషన్లు నమోదు చేయడం జరిగిందండి. అదేవిధంగా సత్యవరం రూరల్ నుంచి సర్పంచ్ అభ్యర్థులుగా 4 నామినేషన్లు దాఖలు చేయడం, అదేవిధంగా వార్డు మెంబర్స్ గా 27 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారండి. మొత్తంగా ఈరోజు నరసనపేట సంబంధించినటువంటి నామినేషన్ కార్యక్రమంలో 61 నామినేషన్లు నమోదు అవడం జరిగింది.
ఉదయం నుంచి కూడా 10 గంటల నుంచి కూడా ఖాళీ లేకుండా నామినేషన్ కోసం ఇక్కడ ప్రజలు రావడం, అభ్యర్థులు రావడం, దాన్ని తగిన విధంగా ఏర్పాటు చేయడం, ఎంపీడీ ఆఫీసులతో ఏర్పాటు బ్రహ్మాండంగా చేయడం జరిగిందండి. అందుకని మనకి నామినేషన్ కార్యక్రమం ఈరోజు దిగ్విజయంగా ముగించడం జరిగింది. 5 గంటల వరకు ఎలవ చేసాము. 5 గంటల తర్వాత వచ్చినటువంటి నామినేషన్ వేయడానికి వచ్చినటువంటి అభ్యర్థులకి నెంబర్లు ఇవ్వడం జరిగిందండి. దాని ప్రకారం సుమారు 7 గంటల వరకు కూడా నామినేషన్ కార్యక్రమం ఇక్కడ జరిగింది సార్. సత్యవరంలో శ్రీ పాదాలమ్మ తల్లి ఆలయ పునఃప్రతిష్టను ఘనంగా 13వ తేదీ నుండి 16వ తేదీ వరకు నిర్వహించనున్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం సత్యవరం గ్రామంలో శ్రీ పాదాలమ్మ తల్లి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవాన్ని సత్యవరం గ్రామ వాసులంతా తమ భుజస్కంధాలపై మోసి అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. గతంలో రావి చెట్టు కింద చిన్న మండపంపై ఈ పాదాలమ్మ తల్లి పూజలందుకునేది. గ్రామం ప్రారంభంలో కొలువై భక్తుల అన్ని కోర్కెలు తీర్చే కల్పవల్లిగా శ్రీ పాదాలమ్మ తల్లి ఈ సత్యవరంలో ఎంతో ప్రసిద్ధి చెందింది. కోరిన కోర్పులు వెంటనే తీర్చే ఈ అమ్మవారికి ఎంతో అందమైన ఆలయాన్ని నిర్మించాలని గ్రామస్తులు భావించారు. అనుకున్నదే తడవుగా గ్రామస్తులంతా ముందుకు తరలి వచ్చారు. దీనికి ఆరంగి మురళి సారథ్యం వహించారు. గ్రామస్తులంతా చేయి కలిపి 50 లక్షల రూపాయల విరాళాలు సేకరించారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టు పనులన్నీ చకచకా జరిగాయి. కేవలం 6 నెలల కాల వ్యవధిలోనే అత్యంత సుందరమైన ఆలయం రూపుదిద్దుకుంది. ఇప్పుడు ఈ ఆలయాన్ని ఈ నెల 13వ తారీఖున పునఃప్రతిష్ఠ చేయడానికి భక్తులు నడుం కట్టారు. ఈ సందర్భంగా 13వ తేదీ నుండి 16వ తేదీ వరకు అమ్మవారికి అర్చన, అభిషేకాలు, కుంకుమ పూజలు, అలాగే ఈ నెల 16వ తేదీన భారీ అన్న సమారాధన కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. సత్యవర గ్రామంలో మా గ్రామ దేవత అయిన పాదాలమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని గ్రామస్తులందరం చేపట్టడం జరిగింది. సుమారు 6 నెలల క్రితం ఆలయ ప్రారంభోత్సవం స్టార్ట్ చేసి ఈ నెల 15వ తేదీన పాదాలని పునఃప్రతిష్ఠా కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. గ్రామస్తులందరి ఆర్థిక సహకారంతో సుమారు 50 లక్షల రూపాయల విలువ గల దేవాలయాన్ని నిర్మించుకున్నాం. మా గ్రామానికి మాకందరికీ ఎంతో నమ్మకమైన అమ్మవారు మా పాదాలమ్మ తల్లి. 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు 4 రోజుల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 15వ తేదీ ప్రతిష్ట, అలాగే సువాసనతో కుంకుమార్చన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. 16వ తేదీన అమ్మవారికి వసంతోత్సవం మరియు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా పై కార్యక్రమంలో పాల్గొని ఈ పునఃప్రతిష్ఠా కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. దీనికి చుక్కానిగా నిలిచిన ఆరంగి మురళి మాట్లాడుతూ జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ దైవిక కార్యక్రమానికి 50 మంది విచ్చేసి అమ్మవారి కృపని పొందాలని కోరారు. ఈనాటి వార్తలు మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి SS న్యూస్.